విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అన్నా, హలో అన్నా. హలో విభూతి మాస్టారు, ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? దిగిరా. నేను అన్నయ్యని కాదు, సుబ్రహ్మణ్యాన్ని. ఇంతకు ముందులాగా అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఏంటమ్ముడు? ఈ షట్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్? ఓ, ఒక ఓటు కదా, లేపేస్తే పోయా షట్టర్ని. నీ పేరేంటమ్ముడు? పాప. ఏం పా? పాప. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు. నీ పేరులో ఒక సినిమా ఉంది తెలుసా? ఏం సినిమా? పెద్దాపురం పాప. తెలీదే. ఎవరు హీరో? హీరోతో పని లేదండి, మ్యాటరే హీరో. సీడీ కావాలా? వద్దా? షట్టర్ లేపినందుకు థ్యాంక్స్. తనని మళ్ళీ కలిసాను. పెట్రోల్ అయిపోయిందా? మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. లిఫ్ట్ ఇవ్వనా? వద్దండి. నిన్న హెల్ప్ చేశారు కదా అని ఈ రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. హెల్ప్ చేస్తానంటారు, తర్వాత లవ్ చేస్తున్నానంటారు. పొర క్రాక్. హెల్ప్ చేయండి. ఇలాగే నవ్వుతారు. లైక్ చేయకు, అన్లైక్ చేయి. కొంచెం ముందు చూసి నడపండి, గుంటలుంటాయి. భయపడకండి, మిమ్మల్ని గుంటల్లో పడేయండి. ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి. పాపం కదా. అది మగవాళ్ళకి శాపం అండి. అన్నా 100 రూపాయలకి పెట్రోల్ పోయింది, తమ్ముడు దగ్గర తీసుకోండి. అలాగే మేడం. తమ్ముడా? దీనికంటే బండి తోసుకొని వచ్చుండొచ్చేమో. ఈ 100 రూపాయలకి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. భయపడకండి, క్యాష్ తిరిగి ఇచ్చేస్తాను. గోడకేసిన సున్నం అమ్మాయిలకి ఇచ్చిన డబ్బులు తిరిగి రానే రావు. అవునా? రావా? మాట్లాడుతుందా లేక మన మీద ప్రేమతో మాట్లాడుతుందా అర్థం కావట్లేదే. వస్తాను. నేను వెనకే వస్తా. చంపేస్తుంది చూడు. థ్యాంక్స్ బాస్. డబ్బులు? ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా, సరిపోయింది. అన్నా, ఆ అమ్మాయి నీకు కదా సైడ్ కొట్టేళ్ళింది. అవును కదా. హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ అయ్యయ్యో, ఏంటి వాళ్ళు ఇంకొకటి షటర్ లేపుతున్నాడు? రోజుకొకడు వస్తూ ఉంటాడా? మనిషి కూడా బాగున్నాడా? 5 కాఫీలు ఇవ్వండి. ఏంటి? దీన్ని 5 జెరాక్స్ కాపీలు తీసిమ్మన్నాను. కొత్తను బాగా డెవలప్ చేయొచ్చు కదా. ఒరిజినల్ కంటే ఇవి బాగున్నాయి, అందంగానూ ఉన్నాయి. ఆడపిల్ల కొంచెం సరదాగా మాట్లాడితే చాలు. ఇదిగోండి మీ 100లో మిగిలిన డబ్బులు. అమ్మయ్యా, నా డబ్బులు తిరిగి వచ్చాయి. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా? మీరు బాగా ఫ్యామిలీ టైప్ గాను, హోమ్లీ టైప్ గాను, అందంగానూ ఉన్నారు. మీ వెనకబడి ఒక లవ్ చేస్తున్నాను అనొచ్చు. వాణ్ణి నమ్మి లవ్ చేసి పాడైపోకండి ప్లీజ్. మీ అమ్మ నాన్న ఓ సంబంధం చూసి వీడిని పెళ్లి చేసుకో బాగుపడతావని చెప్తారు, దాన్ని నమ్మి మోసపోకండి ప్లీజ్. మీకోసం ఒకడు ఎదురు చూస్తూ ఉన్నాడు, సుబ్రహ్మణ్యం.
విభూది పండు. నేను తలెత్తే అమ్మాయిని చూడకుండా నేల వైపే చూసే టైప్ అండి. కానీ అది తప్పని మీరు ప్రూవ్ చేశారు. నువ్వేదో ఉత్తముళ్ళ మాట్లాడుతున్నావేంటి? అవి నా నోట్లోంచి నాకే తెలియకుండా వచ్చేస్తున్నాయి. నా నోట్ల నుంచి కూడా ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే ఇది మనం గుడ్ బై చెప్పుకోవాల్సిన టైం. మీ నాన్నని అడిగానని చెప్పండి. మీ అమ్మని మీకు దిష్టి తీయమని చెప్పండి. ఏ నా కళ్ళు నీపై పడ్డాయి. నువ్వు మీ అమ్మతో చెప్పి మిరపకాయలు దిష్టి తీయించుకో. అది గాలి సోకితేనే కదా తీస్తారు. అందుకే ఏమండి మిమ్మల్ని మీరే దయ్యం అని చెప్పుకోకండి ప్లీజ్. ఒరే విభూతి పండు, దుమ్ము లేపేశారా పులు మారిపోయేంతగా లవ్. కుటుంబస్తులంతా బ్యాచిలర్స్ అవ్వాలనుకుంటున్నారు, బ్యాచిలర్స్ అంతా కుటుంబస్తులు అవ్వాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరిద్దరూ శని భగవానునే పూజించాలి. స్నేహం అనేది కరెంట్ లాంటిది. కరెంటు లాంటిదా? అది కట్ అయినప్పుడే దాని అవస్థ తెలుస్తుంది. రేయ్, నిన్ను కొట్టినందుకు కోపగించుకోకరా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయ్యారి. నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ కోకింది. నిన్న లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు, ఈ రోజు మళ్ళీ ప్రేమకి ఏమంటున్నారేంట్రా? రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా. ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య, విభూది పండు. నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు, నీ లవర్ కోసం నైస్ గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో. నీ మనసులో ఉద్దేశం మాకు తెలియదారా? రే, నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయిని చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే, బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. మూల వ్యాధి తొలగించబడును. రే, నీకుంటే పీక పడతా ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్ కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కాడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. కావాలి మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్ట? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నా. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం. చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పరాయోడికి కూడా వద్దు సార్. ఈసారంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ కొంట్లో బాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్ గా డబ్బులు కావాలన్నా. ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా? రే, ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500 అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి. ఇదిగోరా సార్, 500 ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకి వస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే, మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి సహాయం చేస్తాం.
పరిగెడుతున్నావురా? స్పీడ్ గా పరిగెడుతున్నావు. మా కళ్ళుగా పారిపోదామా? ఏ అమ్మకి నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చే. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి పోతే జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికని ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా. ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కే ఇచ్చేద్దాంరా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తోంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు.